హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎన్కే. మీకు టీ టైము, టీ వరల్డ్, చాయ్ జాయ్, మిస్టర్ టీ ఇటువంటి టీ టైంలు ఈ మధ్యలో హైవేలలో, సిటీలలో ఎక్కడ చూసినా అని కూడా ఇవి చాలా వరకు కనిపిస్తున్నాయి కదా. దీనిపైన బాగా రీసెర్చ్ చేసి నేను కూడా పెడదామని చెప్పేసి నా దగ్గర డబ్బులు లేకపోయినా నా దగ్గర ఉన్న గోల్డ్ని గిరిపెట్టి మరీ పెడదామని ప్లాన్ చేశాను. యాక్చువల్లీ వచ్చింది 1 lakh గోల్డ్తోని సరిపోకపోవడంతో అప్పు కూడా చేశాను. ఇది పెట్టడానికి చాలా కష్టపడ్డా. యాక్చువల్లీ సపోర్ట్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు, ఈ జాబ్లన్నీ వేస్ట్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. కానీ ఫైనల్గా నా వైఫ్ ఒక్కతే నాకు ఎంకరేజ్ చేసి సరే పెట్టు అని. ఫైనల్గా ఒక బూత్ బంగ్లా లాంటి బిల్డింగ్ దొరికింది. నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న ఛాయ్ ఎలా చేయాలనేది. మిగతాది మొత్తం నా ఓన్గానే నేర్చుకున్నా. ఆ ఛాయ్ ఒక్కటి కూడా సగం సగమే నేర్చుకున్నా. పెట్టిన తర్వాతనే ఫుల్గా నేర్చుకున్నా. దానికంటే ముందు నేను వెళ్ళిన మిగతా టీ షాపులన్నీ నేను చేసిన రీసెర్చ్లలో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం రీసెర్చ్ చేసుకున్నా. నేను తీసుకున్న ఈ హాల్ అంటే ఈ షట్టర్ చూడండి, బూత్ బంగ్లా లాంటి ఎంత బాగా డిజైన్ చేసుకున్నా అంటే మీకే అనిపిస్తుంది. మొత్తం ఫైనల్గా అయిపోయిన తర్వాత ఈ జాబ్లన్నీ వేస్ట్ అని చెప్పేసి ఫీల్డ్లోకి వచ్చా. నా కష్టం చూడండి, నేను చేస్తూ ఉంటే ఓన్గా ఒక్కొక్కనే కష్టపడుతూ ఎంత స్ట్రగుల్ అయ్యా అంటే మీరు చూడండి. ఇక ఇక్కడ నుంచి ప్రతి దాంట్లో బాబా ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయంటే నాకు ఆల్మోస్ట్ 3.5 లక్షలు అయింది. మనము ఫ్రాంచైజ్ తీసుకుంటే కూడా ఆల్మోస్ట్ మనకు 3.5 నుంచి 5 లక్షల వరకు అవుతుంది. ఏ ఫ్రాంచైజ్ తీసుకున్నా కానీ అదే 3.5 లక్షల్లో నేను ఓన్గా పెట్టుకున్నా. ఎంత బాగా పెట్టుకున్నా అంటే అక్కడ కిచెన్ బండ కూడా లేదు. ఆ కిచెన్ బండ కూడా నేను ఓన్గా చేయించుకున్నా. ప్రతి ఒక్కటి అడ్వర్టైజ్మెంటు, డిజైను, లోగో, ఎవ్రీథింగ్ నా ఓన్, ఎవ్రీథింగ్. ఎలక్ట్రీషియన్ నా ఫ్రెండ్, కార్పెంటర్ నా ఫ్రెండ్, వీళ్ళందరూ సపోర్ట్ చేసుకున్నా. అఫ్కోర్స్ డబ్బులు ఇచ్చా అనుకోండి. నా షాప్ ప్రాసెస్లో ఉండగా నా ఫ్రెండ్ కూడా ఒక షాప్ పెట్టిండు సేమ్. యాక్చువల్లీ తన దగ్గరనే నేను నేర్చుకున్నది మొత్తము. అది కూడా నేను ఇనాగ్రేషన్ నా షాప్ ప్రాసెస్లో ఉండగానే జరిగింది. దానికోసం కూడా వెళ్ళా అక్కడికి. ఇనాగ్రేషన్ మొత్తం అక్కడ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ కూడా నాకు కొంచెం వచ్చినంత హెల్ప్ చేశాను. ఈ పూల దండలు అవి ఇవి చేసుకుంటూ ఆ ఇనాగ్రేషన్లో నా పార్టిసిపేషన్. ఇది వీడియో, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. చాలా బాగా వచ్చింది. అదే ఇన్స్పిరేషన్తో ఇంకా మంచిగా పని చేయాలి, ఇంకా మంచి సెట్ చేసుకోవాలని కసిగా సెట్ చేసుకుంటూ పని చేసుకుంటూ ప్రాసెస్ స్టార్ట్ చేశా. ఆర్డర్ ఇచ్చిన చైర్లు వచ్చేసినాయి, టేబుల్ వచ్చేసినాయి. వర్షం పడుతున్నా అని కూడా వర్క్ మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తున్నా. కిచెన్ బండ అయిపోయింది. నెక్స్ట్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ని ప్రెషర్ చేస్తున్నాను, నా తొందరగా కావాలనుకుంటా. వర్క్ అవుతూనే ఉంది. కొనేటివన్నీ పెండింగ్ పడిపోయినాయి. నాకు అప్పుడు అనిపించింది ముందు కొనేటివన్నీ ముందు చూసుకోవాలా అని చెప్పేసి డైరెక్ట్ ఎవరెవరి దగ్గర ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఓవెన్ తీసుకున్నా.
దాని తర్వాత ఫ్రిడ్జ్ కోసం వెతికా. యాక్చువల్లీ మన బడ్జెట్ కాకుండా చాలా హై రేంజ్లో ఉన్నాయి. చూసా అన్ని ఫ్రిడ్జ్లు ఆల్మోస్ట్ అన్నీ 40,000, 50,000, 1,00,000. బాబా ఫ్రిడ్జ్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. మనకు అంత వద్దులే, కమర్షియల్గా చిన్నది కావాలని చెప్పి సెట్ చేసుకున్నా. దాని తర్వాత యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో కొనాలని ఉండే JBL స్పీకర్. ఇదే మూడ్లో స్పీకర్ కూడా తీసుకున్నా. 30,000, 110 watts. బాక్స్ ఓపెన్ చేస్తున్నా, చెకింగ్ కూడా. కొనాల్సినవి కొంతవరకు అయిపోయింది. ప్రెషర్ పెరిగిపోతుంది, వర్క్ అయితే లేదు. చాలా రోజులు, ఆల్మోస్ట్ 1 monthకి దగ్గరకు వస్తుంది. కొంచెం మళ్ళీ ప్రెషర్ చేసుకుంటూ వర్క్ చేయించుకున్నా. దాదాపుగా పూర్తయింది. దేవుడు కూడా మొక్కుకుంటున్నా, వెళ్తున్నా, మంచి జరగాలని. బ్యానర్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, అన్నీ సెట్ అయింది. కబోర్డ్స్ అవన్నీ, కింద మ్యాట్ వేయించాలా, అదొక్కటే ఉండే. ఇది కౌంటరు కమ్ ఎంట్రీ కిచెన్లోకి. అండ్ ఫైనల్లీ గెటప్ ఇలా వచ్చింది చూడండి. దిస్ ఈజ్ మై మెనూ. దిస్ ఈజ్ ఆల్సో మై ఓన్ ప్లాన్. ఎన్నో బోర్డులు కంపేర్ చేసుకొని రాసుకున్న బోర్డు ఇది. ఫైనల్లీ ఓపెన్ అయిన తర్వాత గెస్ట్లు వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్